దేవుని నామానికి స్తోత్రములు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 26వ వచనంలో దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. నిజమే, మనము మనుష్యులుగా పుట్టిన మనమైతే ఏమి తినాలి, మా పరిస్థితి ఏంటి, మమ్మల్ని ఎవరు పోషిస్తారు, మేము ఏ రీతిగా నడిపించబడతామని ఆలోచిస్తాం. కానీ ఆకాశ పక్షులు అవి దేవుడిచ్చినటువంటి వాటిని తిని తృప్తి చెంది దేవుని ఉదయకాలమే లేచి స్తుతిస్తున్నాయి. కాబట్టి మనము కూడా లేచి ఆయన్ని మనం ఎప్పుడైతే ఆరాధిస్తామో ఆయన మనకేం కావాలో సమస్తము ఇవ్వగలిగినటువంటి దేవుడు. కాబట్టి మనం ఆయన మీద ఆధారపడదాం, ప్రార్థన చేసుకుందాం. మహాఘనుడు అయిన మా దేవ తండ్రి, నీ బంగారు పాదములను బట్టి కృతజ్ఞతా స్తోత్రాలు. నాయన, నీ బిడ్డలను మీరు పోషించి నడిపించే దేవుడు. నాయన, వారికి కావలసినటువంటి ప్రతి అవసరత నీ మహిమలో తీర్చి నడిపించి సహాయం దయచేయమని, నీ ఆత్మతో నింపుదల కలగచేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.